average of x numbers is y square and the average of y numbers is x square. So that average of all the numbers taken together is x సంఖ్యల యొక్క సగటు y స్క్వేర్, y సంఖ్యల సగటు x స్క్వేర్ అయినా x మరియు y సరాసరి మొత్తం ఎంత? ఓకేమా? ఎస్, x నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడమ్మా మనకి. x నెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటమ్మా? y స్క్వేర్. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి? ఇది ఎక్స్ వై స్క్వేర్. అదే మనకి y నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. y నెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటమ్మా? ఎక్స్ స్క్వేర్. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ అంటే y ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఎక్స్ కామా వైల సరాసరిల మొత్తము అంటే సగటు ఎంత అన్నాడు. ఎస్, ఇప్పుడు మనకి టోటల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? ఎక్స్ ప్లస్ వై ఈ మొత్తంలో యొక్క ఏంటమ్మా? సరాసరి అన్నాడు. ఎక్స్ కామా వైల మొత్తం సరాసరి సగటు కావాలి. సగటు అంటే ఏంటమ్మా మనకి? సమ్ ఆఫ్ ది ఎక్స్ నెంబర్స్ ప్లస్ సమ్ ఆఫ్ ది వై నెంబర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. ఇదే కదా మనకి సమ్ ఆఫ్ ది ఎక్స్ నెంబర్స్ అంటే ఎంతమ్మా? ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఏమవుతుందమ్మా మనకి? ఎక్స్ స్క్వేర్ వై ఆర్ వై ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్? ఎక్స్ ప్లస్ వై. ఇది మనకి బట్ ఆప్షన్లో ఉందే మనకి? లేదు. బట్ ఇక్కడ న్యూమరేటర్లో ఏది కామన్గా ఉందమ్మా? ఎక్స్ వై కామన్గా ఉంది కదా. ఎస్, ఇక్కడ ఎక్స్ వై పోతే వాటి రిమైనింగ్ వై. ఎస్, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ వై పోతే వాటిది ఎక్స్ట్రా ఉందమ్మా? ఎక్స్ డివైడెడ్ బై ఏమవుతుందమ్మా మనకు? ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఎక్స్ వై అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? ఎక్స్ వై. ఓకే అమ్మా.